ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే చుట్టాలను దోస్తులను ఇరుగు పొరుగులను పిలిచేందుకు పెళ్లి పత్రికలు వచ్చేస్తారు. అందులో పిల్ల పేరు పిల్లగాని పేరు ముహూర్తము ఆళ్ళ ఇళ్ళ అమ్మానాన్నల పేర్లు ఉంటాయి. లగ్గం ఎక్కడ జరుగుతుందో ఆ అడ్రస్ ఉంటుంది. అట్లనే తిండి ఏ టైంకి పెడతారు అనేది అయితే ఆఖర్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా కొందరైతే ఇంట్లో పిల్లగాన్లు ఉంటే మా బాబాయ్ పెళ్ళికి తప్పక రాగలరు, మా పిన్ని పెళ్ళికి తప్పక రాగలరు అని వాళ్ళ పేర్లు కూడా కొట్టిస్తారు. అయితే అసొంటి కారట చేతిలో పెట్టి పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తే సరే అని తీసుకుంటారు. అటెంక ఆ కాటను తీసి పక్కన వారేస్తారు. అయితే మా ఇంట్లో పెళ్లి కాటను అట్లా వారేయద్దు అని చెప్పి ఓ పెద్ద ఆయన ఏం చేసిండో చూడండి. పెళ్లి పత్రికను ఒక పేజీలో అచ్చేయిస్తారు, 2 పేజీల్లో అచ్చేయిస్తారు. ఇంకా ఇంగ్లీషు తెలుగు 2 భాషల్లో అచ్చేయించేటోళ్ళు అయితే 4 పేజీలతోని కారట కొట్టిస్తారు. కానీ అదే గీళ్ళు 4 కాదు 8 కాదు 36 పేజీలతోని మురిసిపోయే పెళ్లి పత్రిక అచ్చేయించి వారెవ్వా అనిపించుకుంటున్నారు. షిన్రా ఎట్లున్నదో సుద్దాల వారి పెళ్లి పుస్తకము. పిల్ల పేరు రవళిక, పిల్లగాని పేరు నాగేంద్ర బాబు. వీళ్ళిద్దరి లగ్గానికి ఆహ్వానం అనే అక్షరాలతోని మొదలైన ఈ కారట అసలు లగ్గం అంటే ఏంది, లగ్గంలా ఎన్ని తంతులుంటాయి, అవి ఏంటి పెళ్లి చూపుల కాన్నుంచి మొదలు పెడితే పూలు పండ్లు, పెళ్లి పిల్లని చేసుడు, పిల్లగాని చేసుడు, లగ్గం, 7 అడుగులేసుడు, కన్యాదానం, జీలకర్ర బెల్లం, ఇట్లా అన్నిటి గొప్పదనం ఏందనేది చెప్పుకుంటా 36 పేజీల కారట చేయించిండ్రు. ఇంగో ఈ చెల్లెనే కాబోయే పెళ్లి పిల్ల. మరి మీ నాయన కొట్టించిన ఈ కారట ఎట్లున్నదమ్మా? మీ దోస్తులకి ఇట్లా ఏమంటున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇది ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ అడుగుతున్నారు. మేము బుక్ ని దాచిపెట్టుకుంటాము, మేము చూస్తాము అని. సూపర్. వీళ్ళది కరీంనగర్ జిల్లా జమ్మికుంట. వీళ్ళ కారట అందుకున్నోళ్ళు అరే భలే ఉన్నదంటున్నారట. కానీ నిజంగా నుల్లా ఒకప్పుడు లగ్గం అంటే 5 రోజులు జరిగేది. అదే పెద్ద పండుగ లెక్కన ఉండేది. కానీ అదే ఇప్పుడు 1 రోజులు అవుతున్నది, 1 గంటలో కూడా అవుతున్నది. అంత డించాక్ అని ఎగురుడే. అంతే తప్పితే పెళ్లి గొప్పతనం గురించి అయితే చాలా మంది తెలుసుకుంటలేరు. అసొంటోళ్ళు ఈ కారట చూసి అసలు పెళ్ళంటే ఏంది అనేది తెలుసుకుంటారు. ఈ కారట అందనోళ్ళు ఈ వార్త చూసి తెలుసుకుంటారు. మంచుకున్నది పట్టు. కానీ చెల్లె మాకు వార్త పంపిండ్రు కానీ కారట పంపలేదు కాబట్టి మీ లగ్గానికి రాకపోయినా ఈ నుంచే అడ్వాన్స్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ చెప్తున్నావు. మంచిగా లగ్గం చేసుకొని సంతోషంగా బతుకుండ్రి సరేనా?